లూకా రాసిన సువార్త లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 35వ వచనం వరకు కూడా చదువుతాను. తర్వాత ఈ మాటలు ధ్యానం చేద్దాం. ఇది మరొక ఉపమానము. ఇదే లూకా రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మరొక ఉపమానము. ఈ ఉపమానము చాలా లోతైనటువంటి సంగతులు ఇందులో రాయబడ్డాయి. ప్రభు యొక్క సహాయము మనకు అనుగ్రహించిన కొలది మనం ఇందులో నుంచి కొన్ని మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 34వ వచనం వరకు చదువుకుందాం. 35 వరకు చదువుదాం. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరేమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకుని వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గురించి రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడనూ లేడు. ఆయనను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరేడువరైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మమిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకర్లకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందున. నేను ప్రేమగల పరిశుద్ధులైన మా తండ్రి, జీవం గల దేవ, ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రేమించి కృప చూపించి మీ సన్నిధికి రాగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. మరొకసారి మీ లేఖనాన్ని చదువుకొని దాని ప్రకారంగా దైవ మరి తండ్రి మా జీవితాల్లో అవసరమైన ప్రతి సంగతిని కూడా అర్థం చేసుకుంటూ జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఉదయకాల సమయంలో మీ సహాయం దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని, చదివిన లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోగలగడానికి కావాల్సిన జ్ఞానము మాకు అందరికీ కూడా దయచేయమని, వినగలిగే హృదయాన్ని, గ్రహించగలిగే మనస్సును మాకు సమృద్ధిగా అనుగ్రహించి మీ వైపు నైనా మరి తండ్రి మీ వాక్యం ద్వారా మేము ఆకర్షించబడినట్లుగా మీ యొక్క వాక్యమును దేవా మరి తండ్రి మాతో సూటిగా మాట్లాడగలిగేటువంటి శక్తి కలిగినటువంటి దానిగా మా వైపు సంధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపించండి, సహాయమునివ్వండి. యోగ్యమైన మంచి మనసుతో మీ మాటలు వినగలిగేటువంటి కృప మాకందరికీ కూడా దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనము చూసినటువంటి మాటలు చాలా లోతైనటువంటి భావాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్న మాటలు యేసుక్రీస్తు ప్రభువే స్వయాన ఈ మాటలు
యోహాను గురించి మాట్లాడుతూ ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్పాడు. ఈ ఉపమానము మీరందరూ కూడా చాలాసార్లు చదివి ఉంటారు, కానీ ఇందులో చాలా లోతైనటువంటి సంగతి అయితే దాయబడిందని మనము అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మొదటగా యోహాను గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు 24వ వచనంలో. అంతకంటే పై మాటల్లో, పై వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొద్దకి యోహాను తన శిష్యుల్ని పంపించాడు. శిష్యుల్ని పంపించి, యోహాను చెరసాల్లో ఉన్నాడు ఇప్పుడు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షిగా యేసుక్రీస్తు ప్రభువే మెస్సియా అని ఆయన ముందుగా ప్రకటిస్తూ వచ్చాడు యోహాను. తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. మెస్సియాగా ప్రకటించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువునే ఇప్పుడు ఈయనైనా మెస్సియా అన్నట్టుగా మేము ఇంకా మరలా ఇంకొకరి కోసం ఎదురు చూడాలా అనేటువంటి సందేహాన్ని కలిగి ఉండి యోహాను తన శిష్యుల్ని పంపించాడు. అది మనం 18-19 వచనాల్లో చూస్తాం. అంతటి యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒక్కని కొరకు ఎదురు చూడాలా అని జ్ఞాపకం చేశాడు. యోహాను ముందుగా ప్రకటించింది యేసుక్రీస్తు ప్రభు గురించి. యోహాను ముందుగా ఈయనే ఇదిగో లోక పాపములను మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల అని చెప్పింది కూడా యోహానే. మరైతే ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో చివరికి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు యోహాను 2 శిష్యుల్ని పంపించి మరలా అడుగుతున్నాడు, నీవేనా మెస్సియావి, లేదంటే ఇంకొకరి కోసం మేము ఎదురు చూడాలా అన్నట్టుగా. అయితే యేసుక్రీస్తు ప్రభు దానికి సమాధానంగా అక్కడ జరుగుతున్నటువంటి సూచక్రియలు, అక్కడ జరుగుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగించబడుతున్నటువంటి కార్యాలు, వాటన్నింటినీ కూడా అక్కడ జ్ఞాపకం చేపిస్తూ వారికి చూపించి, ఇదిగో నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని వారికి ఉత్తరం ఇచ్చానని చెప్పాడు. సో యేసుక్రీస్తు ప్రభు సూచనాత్మకంగా చెప్పిన మాటలన్నింటిని బట్టి యోహాను అర్థం చేసుకుంటాడు అనేది అక్కడ రాయబడినటువంటి సంగతి. ఇక్కడ ఆ మాటలని చెప్పిన తర్వాత వారు దూతలు, యోహాను పంపించినటువంటి దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొద్ద వచ్చినటువంటి ఆయన మాటలు వినడానికి వచ్చినటువంటి జన సమూహాలతో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు ఈ 24 నుంచి 35 వచనాలు. ఇందులో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఒక ఉపమానము చాలా ప్రాముఖ్యమైంది. అదేంటంటే 28వ వచనంలో జ్ఞాపకం చేస్తూ చెప్పాడు ఏంటంటే, యోహాను స్త్రీలు కనిన వారందరిలో కల్లా గొప్పవాడు. ఇదివరకు పుట్టిన ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఇంతవరకు యోహాను ఆ రోజు వరకు ఉన్నప్పుడు, యోహాను జీవించిన కాలం అంతటి వరకు అక్కడ జ్ఞాపకం చేసిన మాట అంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు అని యోహాను గురించి జ్ఞాపకం చేశాడు. ఎవరి మాటలు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. ఎవరి గురించి జ్ఞాపకం చేస్తూ చెప్పాడు? యోహాను గురించి జ్ఞాపకం చేశాడు. ఏమంటే, ఈయన కంటే గొప్పవాడు ఇంతవరకు ఎవరు కూడా లేడు, ఇప్పటి వరకనే చెప్పలేదు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు అని చెప్పాడు. సచ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఆర్ ది ఆనర్ దట్ జాన్ వాజ్ రిసీవ్డ్ బై క్రైస్ట్. అయితే ఇక్కడ జ్ఞాపకం చేయబడిన మాట, అయితే అయినను అని వెంటనే అక్కడ జ్ఞాపకం చేశాడు ఏంటంటే, దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే కూడా గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఎంత కాంట్రాస్ట్ ఉందో చూడండి. అంటే ఒక వ్యక్తి రక్షించబడి పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాన్ని అర్థం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి అతి సామాన్యమైనటువంటి జీవితము జీవించి చనిపోయి అటు విశ్వాసములో జీవించినటువంటి వ్యక్తి యొక్క జీవితము ప్రవక్తల కంటే కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవారి కంటే కూడా గొప్పవాడవుతాడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్ ప్రివిలేజ్ ఈవెన్ యూ అండ్ ఐ హ్యావ్. ఆయన విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను కూడా ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నాము అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ 30వ వచనంలో ప్రాముఖ్యంగా రాయబడినటువంటి మాటలు ఏంటంటే, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అని చూస్తూ ఉన్నాం. దట్స్ ద మెయిన్ ఇంటెంట్ ఆఫ్ దిస్ పారబుల్.
యేసుక్రీస్తు ప్రభు ఉపమానాన్ని చెప్పడానికి గల కారణము ఆ పర్టికులర్ మాట ఏంటంటే, ధర్మశాస్త్రోపదేశకులు మరియు పరిసయ్యులు అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అని చూస్తున్నాం. ఎవరి చేత బాప్తిస్మము పొందలేదు? యోహాను చేత బాప్తిస్మము పొందలేదు. ఎవరు పొందలేదు అంటే పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందలేదు అని చూస్తున్నాం. అయితే 29వ వచనంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ప్రజలందరూ అని జ్ఞాపకం చేశారు. అంటే యోహాను వచ్చినప్పుడు ఆయన చేత బాప్తిస్మము పొందడానికి సుంకరులు వచ్చారు, పాపులు వచ్చారు, సైనికులు వచ్చారు కదా. రోమ సామ్రాజ్యంలో ఉన్న సైనికులు కూడా ఆయన ఎదురుకు వచ్చి మేమేమి చేయాలి అని యోహాను సువార్తలో మనం చూస్తాం. వాళ్ళు వచ్చారు. అందరూ అనేకులు యూదుల్లో నుంచి కూడా చాలామంది వచ్చారు ఆయన చేత బాప్తిస్మము పొందడానికి. అంటే బాప్తిస్మం పొందడానికి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ప్రజలందరి దృష్టిలో యోహాను ఏమై ఉన్నాడు అంటే దేవుని చేత పంపబడినటువంటి నిజమైనటువంటి ప్రవక్త యోహాను. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క మార్గాన్ని ముందుగానే ఆయన తెలియపరుస్తూ వచ్చినటువంటి ప్రవక్తగా ప్రజలందరూ కూడా అంగీకరించారు. తర్వాత ఈయన ప్రకటించేటువంటి మార్గంలోనే మనం నడిస్తే దేవుని యొక్క రాజ్యానికి వెళ్తామని కూడా నమ్మారు. ఈయన ప్రకటించేటువంటి మార్గంలో పాప క్షమాపణ ఉంది అని అనేకులు ఆయన మార్గంలోనికి రావడానికి ఇష్టపడ్డారు. కానీ వీళ్ళందరూ కూడా శాస్త్రులలో కొందరు, పరిసయ్యుల్లో కొందరు, అనగా యూదుల్లో కొందరు, సుంకరులు, పాపులు అంటే ఏ మాత్రము కూడా భేదాభిప్రాయం లేకుండా, వీళ్ళు వాళ్ళు అనేటువంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మము పొందారు కదా. అప్పటి వరకు బాప్తిస్మం ఎవరు ఇస్తున్నారు? బాప్తిస్మం అనేది లేనే లేదు. వాళ్ళందరూ కూడా సుంకరులు, పాపులు వీళ్ళందరినీ పక్కన పెడితే యూదుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి? యూదుల్లో ఉన్నటువంటిది ఏంటి? యూదులందరూ కూడా మేము ఎవరి సంతానము? మేమందరం కూడా అబ్రహాము సంతానము. మాకు పాపక్షమాపణ అనేది అవసరం లేదు. మేము విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సంతానములో నుంచి వచ్చినటువంటి వారము. కాబట్టి మాకు మరలా బాప్తిస్మం పొందాల్సినటువంటి అవసరత మాకు లేదు. మేము మరలా పాపులము అనేటువంటి స్థితిని యోహాను దగ్గరకు వెళ్ళి ఒప్పుకోవాల్సినటువంటి సంగతి కూడా మాకు అవసరం లేదు. దే ఆర్ ఫుల్లీ పొజెస్డ్ విత్ దేర్ ఓన్ సెల్ఫ్ రైచియస్నెస్. తమ సొంత నీతిని నమ్ముకొని తమ క్రియలు, ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియలలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి సాంప్రదాయాలను అనుసరిస్తూ దాని ద్వారానే మేము నీతిమంతులముగా తీర్చబడ్డాము. వీఆర్ ఆల్రెడీ రైచియస్, సో వీ డోంట్ నీడ్ అ ఫర్దర్ సేవియర్ అనేది వారిలో ఉన్నటువంటిది. కాబట్టి ప్రజలందరూ యోహాను దగ్గరకు వచ్చి ఆయనని గొప్ప ప్రవక్త అని, ఇంతవరకు అటువంటి ప్రవక్తను చూడలేదు అని అంగీకరించి బాప్తిసం తీసుకుంటున్నప్పటికీ కూడా వారు ఏం చేశారంటే యోహానుని అంగీకరించలేదు. అది 29వ వచనంలో చూస్తున్నాం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక దేవుని సంకల్పమును వారు నిరాకరించారు. ఎంత విచారకరమో చూడండి. ఒకవైపు అందరూ అంగీకరిస్తున్నారు, కానీ వీళ్ళు ఏం చేయబడ్డారు అని అంటే దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారు. ఏంటి దేవుని సంకల్పము? యోహాను రాబోయేటువంటి ప్రవక్త అని లేఖనాల్లో, వారి లేఖనాల్లోనే రాయబడింది. మెస్సియాకు ముందరగా వచ్చి ఆయన మెస్సియాకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడని రాయబడింది. ఆ విధంగానే వచ్చారు. ఆ విధంగానే ఇదిగో అరణ్యంలో కేక వేసిస్తున్నటువంటి ఒకని స్వరము ఆయనేనా అని లేఖనంలో చెప్పబడింది. అంగీకరించారు, చూశారు, ఒప్పుకున్నారు. అయితే చివరికి వచ్చేసరికి ఇప్పుడు యోహాను ఒప్పుకుంటే వీళ్ళందరి యొక్క పరిస్థితి ఏమవుతుంది? ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా పక్కన పెట్టి, ధర్మశాస్త్రానుసార సంబంధమైనటువంటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి, అప్పటి వరకు ఉన్నటువంటి శాస్త్రులు గాను, పరిసయ్యులు గాను, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ఆ యొక్క క్రమాన్ని విడిచిపెట్టి వీళ్ళందరూ ఏమవ్వాలి? ఇప్పుడు యోహాను ఫాలో అవడం కాదు, అక్కడికి వచ్చి మేము పాపులము అని ఒప్పుకోవాలి. దట్ ఈస్ సంథింగ్ దే డోంట్ వాంట్. ఎందుకంటే వారి దృష్టిలో మేము పాపులము కానే కాదు, మేము దేవుని యొక్క పిల్లలము
అని చూసి, అందుకోసమే యోహానును ఇక్కడ, అందుకోసం ఇది కాంటెక్స్ట్. మనము యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానానికి ఇదంతా కూడా ఒక బ్యాక్గ్రౌండ్గా మనం తీసుకోవచ్చు. అయితే ఇలా యోహానును తిరస్కరించినటువంటి ఆ పరిచయులను, ధర్మశాస్త్రోపదేశకులను ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, ఈ తరము మనుష్యులను అన్నాడు. 31వ వచనంలో చూస్తే, కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును, వారు దేనిని పోలి ఉన్నారు అని ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? కాబట్టి ఈ తరము మనుష్యులను అనగా యేసుక్రీస్తు ప్రభు తనతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అప్పటి తరాన్ని, ఆయన సమకాలీకుల్ని, ఆ రోజుల్లో నివసించేటువంటి వారిని, ఆయన చుట్టూ ఉన్నటువంటి వారి గురించి, ఆయన ఎవరి మధ్యలో అయితే నివసించాడో వారి గురించి, ఎవరైతే దేవుని వాక్యాన్ని విన్నారో వారి గురించి చెబుతూ ఈ తరము మనుష్యులను అన్నాడు. నేను దేనితో పోల్చాలి, ఎందుకు పోల్చాలనుకున్నాడు ఆయన? పైన మాటలు చూస్తే, యోహాను ప్రకటించినటువంటి బాప్తిస్మము, పాప క్షమాపణ ఏవైతే ఉన్నాయో వాటిని పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారు? తిరస్కరించారు. దెర్ ఈజ్ ఏ రీజన్ ఫర్ దాట్. దానికి చాలా ఒక కారణం ఉంది. చూద్దాం ఏంటో చూడండి. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, యోహాను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, యోహాను గురించి మనం కింది వచనాలు చూద్దాం. ముందుగా ప్రభువు చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే, సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడనైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలు, ఈ ఉపమానం ఏంటి అని అంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి సాధారణంగా జరిగేటువంటి ఒక సంఘటనని యేసుక్రీస్తు ప్రభు ఉపమానంగా చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఏంటంటే, సంత వీధుల్లో కూర్చున్నటువంటి పిల్లలు ఎవరు వీళ్ళు? మనం వాస్తవానికి గ్రామాల్లో చూస్తే చాలాసార్లు మార్కెట్ ప్లేస్ ఉంటుంది కదా, సంత జరిగే చోటు ఉంటుంది. అక్కడ ఏంటి, ఊరంతటిలో ఒక సెంటర్ ప్లేస్ ఉంటుంది, ఒక విశాలమైన స్థలం ఉంటుంది. అక్కడ ఏంటంటే అకేషనల్గా పండగలప్పుడు కానీ, లేదంటే ఇప్పుడైతే వారం వారం సంత జరుగుతుంది కొన్ని ఊర్లలో. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విలేజెస్ నుంచి అందరూ కూడా ఏం చేస్తారు, వారి పంటనంతటిని తీసుకొని వచ్చి ఆ మార్కెట్ ప్లేస్లోకి వచ్చి అక్కడ ఆ మార్కెట్లో పెట్టేసి దాన్ని వెళ్ళి కొనేవాళ్ళు ఉంటారు. అది ఒక ప్లేస్. అలాగే ఇప్పుడు అదే స్థలంలో చాలాసార్లు గ్రామాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కొన్నిసార్లు ఏదైనా పండుగలకు సంబంధించినటువంటి గేమ్స్ ఆడతారు. ఇట్ ఈస్ ఏ సెంటర్ ప్లేస్ ఫర్ ఆల్ టు ప్లే సంథింగ్. తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తారు, అక్కడ ఏదైనా నాటకాలు వేయడానికి కదా, అకేషనల్గా పండుగలప్పుడు నాటకాలు వేయడానికి, డ్రామాలు వేయడానికి ఆ యొక్క ప్లేస్ని ఉపయోగించుకుంటారు. ఆ సందర్భాలు కాకుండా మిగిలిన సందర్భాల్లో ఏం చేస్తారు, ఆ స్థలం అంతటిలో మీరు గమనిస్తే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు అక్కడ. దట్స్ ఎ ప్లే గ్రౌండ్ ఫర్ ద కిడ్స్. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సంత వీధులలో కూర్చుండి ఉండి ఏం చేస్తున్నారు ఈ పిల్లలు? ఏం ఆట ఆడుతున్నారు? దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఇన్ దట్. రెండు ఉన్నాయి అక్కడ. ఏంటంటే, పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యము ఆడలేదు, తర్వాత ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి. ఒకటేమో ఉత్సాహంతో జరిగేటువంటిది, మరొకటేమో ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే ఏంటంటే వెరీ సాడ్ థింగ్. ఏంటి, పిల్లన గ్రోవితో ఫస్ట్ ఊదారు కానీ వాళ్ళు డ్యాన్స్ చేయలేదు. ఆనందంగా ఉన్నప్పుడు పిల్లన గ్రోవి ఊదారు కానీ డ్యాన్స్ చేయలేదు. తర్వాత రెండవది చూస్తే, మేము ప్రలాపించాము కానీ మీరు మాతో పాటు కలిసి ఏడవలేదు అని ఎవరు ఈ గేమ్ ఆడుతున్నారు పిల్లలు. ఒక చిన్న ఆట ఆడుకుంటున్నారు, ఇలాంటి గేమ్. వాస్తవానికి మీరు గమనిస్తే పిల్లలు సాధారణంగా ఎవరిని అనుకరిస్తారు? తల్లిదండ్రుల్ని అనుకరిస్తారు. వీళ్ళు ఇప్పుడు సంత వీధుల్లోకి వెళ్ళి ఆ గేమ్స్ ఆడుతున్నారు, ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారంటే ఆ గేమ్ బహుశా సమాజంలో జరిగేటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి ఈవెంట్స్ని అది జ్ఞాపకం చేయాలి. అవునా కదా? వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు మిమిక్ సంథింగ్. వాళ్ళు ఒకదాన్ని అనుకరిస్తూ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు మన భాషలో మాట్లాడుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు? హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడతారా? ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? ఎక్కడ నేర్చుకున్నారు? వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు కదా, వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు ఇంకొక చోట.
అదే ఊర్లలోకి వెళ్తే ఇక్కడంటే హైడ్ అండ్ సీక్ అంటున్నాం, ఊర్లలో దొంగ పోలీస్ అంటారు. ఇంకా లేదంటే ఇంకో గేమ్ ఏదో ఉంటుంది, లేదంటే కొన్ని ఇంకో చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. అందరు కలిసి ఏం చేస్తారు, పిల్లలందరూ కలిసి ఆ గేమ్ ఆడుకుంటారు. సమ్వేర్ ఫ్రమ్ సమ్ టైమ్ ఎక్కడి నుంచో వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు. ఇక్కడ కూడా సంత విధుల్లో కూర్చున్నటువంటి పిల్లలు కూడా ఏం గేమ్ ఆడుతున్నారు అని అంటే, మేము పిల్లన గ్రోవి మీకు ఊదాము కానీ మీరు డాన్స్ చేయలేదు. పిల్లన గ్రోవి ఎప్పుడు ఊదింటారు అనేది మనము ఆలోచన చేస్తే, సమాజంలో ఎక్కువగా సందడిగా జరిగేది ఏంటి, ఎప్పుడు 2 బిగ్ ఈవెంట్స్ ఉంటాయి. 2 చాలా ఎక్కువ గొప్పగా జరుగుతాయి. ఏంటి చెప్పండి, సోషల్ లైఫ్లో. ఒకటి పెళ్ళి, రెండోది చావు. అర్థమవుతుందా? ఈ రెండింటికి కూడా అందరూ జనాలు పోగవుతారు. అందరూ పెళ్ళిలో చాలా ఎక్కువగా సంబరాన్ని చేస్తారు, చనిపోయినప్పుడు ఎక్కువగా ఏడుస్తారు. దీస్ ఆర్ ద 2 ప్రామినెంట్ వెరీ ఎసెన్షియల్ ఈవెంట్స్ ఇన్ ద సోషల్ లైఫ్. ఈ రెండింటినే ఈ పిల్లలు గేమ్స్ లాగా ఆడుతున్నారు. వీరు ఈ విధంగా ఆడుతున్నటువంటి ఈ పిల్లలను అని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇక్కడ మొదటగా చూస్తే, కాబట్టి ఈ డాన్స్ ఈ వివాహం అప్పుడు ఏం చేయాలి, పిల్లలు ఏం చేస్తారు, వివాహాలు ఏముంటాయి, ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. పెళ్లి కొడుకు ఉండాలా, పెళ్లి కూతురు ఉండాలా, బంధువులు ఉండాలా, అవునా కదా? కొందరు వాయించే వాళ్ళు ఉన్నారు, కొందరు డాన్స్ చేసే వాళ్ళు ఉండాలి. దట్ ఈస్ ద ప్లే, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఈ పిల్లల్లో మనం చూసేది. ఈ కొందరు ఏమంటున్నారంటే, పిల్లలు ఒకరినొకరు మాట్లాడుకుంటూ, మేము మీకు పిల్లన గ్రోవి ఊదాము కానీ మీరు మేము ఊదినప్పుడు దానికి మీరు డాన్స్ చేయలేదు. అంటే ఒకరు ఏం చేశారు, ఒకరు పెళ్లి కూతురులాగా ఒకరు తయారయ్యారు పిల్లల్లో, ఒకరు పెళ్లి కొడుకులాగా తయారయ్యారు, ఒకరు పెళ్లి కొడుకు తల్లిదండ్రులాగా, ఒకరు పెళ్లి కూతురు తల్లిలాగా, అలాగే బంధువర్గంలాగా, కొందరు అప్పగించే వారిలాగా, కొందరు తీసుకొస్తున్న వారిలాగా. సో ఎంటైర్ డ్రామా అక్కడ ఏం కనబడుతుందంటే, వాళ్ళు కొందరు ఊదుతూ ఉన్నారు, కానీ కొందరు అయితే అలా అంత గొప్ప ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సమయంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మేము ఇలా పిల్లన గ్రోవి ఊదుతూ ఉన్నప్పుడు కొందరు పిల్లలు ఏం చేశారంట, అక్కడ అందరూ కలిసి డాన్స్ చేస్తుంటే, కానీ కొందరు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే, మీరు నాట్యం ఆడనైతిరి మేము పిల్లన గ్రోవి ఊదినప్పుడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇలా నాట్యం ఆడకుండా ఉండేటువంటి ఒక గుంపును యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. అంటే అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, అందరూ సాధారణంగా ఏమవుతారు ఆ టైంలో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చినప్పుడు చూడడానికి వస్తారు, ఆనందిస్తారు కలిసి కదా. ఇంకా మనం యూదుల సాంప్రదాయాన్ని ఆలోచన చేస్తే, అది 6-7 రోజులు ఎంత గ్రాండ్గా జరుగుతుందో కదా. 6-7 రోజుల పండుగ జరుగుతుంది. ఆ 6-7 రోజులంతా కూడా కావాల్సినంత తిండి, కావాల్సిన వసతులు, కావాల్సిన ద్రాక్షరసము, ఇదంతా కూడా ఇట్ ఈస్ సో వెరీ ఆనర్ అండ్ ప్రౌడ్ అండ్ ఎస్టీమ్డ్ మూమెంట్ కదా. ఇటువంటి ఆనందకరమైనటువంటి సందర్భంలో ఇక్కడ అటువంటి మ్యూజిక్ సిస్టమ్ ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే, కొందరు పిల్లలతో అంటున్నారు ఏంటి, మీరు నాట్యము ఆడలేదు. దట్ మీన్స్ యూ డిడ్ నాట్ లైక్ దట్. వాళ్ళలో ఏముండి ఉండొచ్చు అంటారు అప్పుడు ఆ పిల్లల్లో. అది ఒకటి, తర్వాత చూద్దాం, దాని దగ్గరికి మరలా వద్దాం. అయితే రెండవ సంగతి ఇక్కడ చూస్తే, సరే ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు, ఈ గేమ్ ఆడుకుంటున్నారు. సో ఇప్పుడు ఫ్లూట్ ఊదించారు, పిల్లల గ్రోవి ఊదారు, కానీ కొందరు దానికి నాట్యం న్యాచురల్ టెండెన్సీ, సాధారణంగా జరగాల్సింది ఏంటంటే డ్యాన్స్ చేయాలి, కానీ దానికి డ్యాన్స్ చేయలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, సరే ఈ గేమ్ బాగాలేదు కదా, ఇంకో గేమ్ ఆడదాం అనుకున్నారు. ఏం గేమ్ అది, ఇప్పుడు చనిపోయినప్పుడు ఉండేటువంటి గేమ్. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు, పిల్లల గ్రోవి అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అందరూ ఏడవడం ప్రారంభించారు. ఎప్పుడు ఏడుస్తున్నారు, మీకు బాగా గుర్తుంటే, జ్ఞాపకం ఉంటే, లాజరు చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు లాజరును చూడడానికి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తే, యూదులందరూ చుట్టుపక్కల గ్రామాల నుంచి మార్త మరియను ఓదార్చడానికి అనేకులు వచ్చారు, అవునా కదా. ఇక్కడ ఇదే అధ్యాయంలో మనం 11వ వచనం చూస్తే, 7వ అధ్యాయంలో నాయీను అనేటువంటి ఊరిలోని యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి ఒక విధవరాలి కుమారుడు చనిపోతే దాని పాడెను మోసుకుంటూ అనేకులు ఆమెతో పాటు కలిసి ఏడుస్తూ వచ్చారు. నేను గమనిస్తే సంప్రదాయం ఏంటంటే, యూదుల్లో ఏడవడానికి కొంతమందిని పిలుచుకుంటారు డబ్బులు ఇచ్చి. వాళ్ళు ఎలా ఏడుస్తుంటారు, వాళ్ళ పనే ఏడవడం కాబట్టి ఎంతో విపరీతంగా ప్రలాపిస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పిల్లలు ఆడినటువంటి ఈ గేమ్లో మనం చూస్తే, ఇప్పుడు వీళ్ళు మొదటగా పిల్లల గ్రోవి ఊదినప్పుడు డ్యాన్స్ చేయలేదు, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏడ్చేటువంటి సందర్భం, ఫ్యూనరల్ కాన్సెప్ట్ని తీసుకుని ఆడుతున్నారు. ఈ కాన్సెప్ట్లో పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు, కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి, అందరు కూడా
ఏడవాలి. అందుకోసం ఇక్కడ రాయబడిన మాట మేము ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి అని చెప్పుకుంటూ ఉన్నటువంటి పిల్లలను పోలినటువంటి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు అనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటేమో సాడ్ థింగ్, ఇంకొకటేమో జాయ్ఫుల్ మూమెంట్. ఈ రెండింటిలో కూడా ప్రతిస్పందించినటువంటి గుంపుని వీళ్ళు పోలి ఉన్నారు, అటువంటి పిల్లలను పోలి ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉండడానికి ఇష్టపడలేదు, సరే అలా ఆ మార్గం మీకు నచ్చలేదు కాబట్టి ఇంకొక మార్గంలో ట్రై చేశారు. అదేంటంటే ఏడుస్తూ ఆ గేమ్ ఆడారు. ఆ గేమ్లో కూడా మరి ఇప్పుడైనా ఏడవాలి అంటే అప్పుడు కూడా ఏడవలేదు. రెండింటికి ప్రతిస్పందించినటువంటి ఆ గుంపులో, ఆ ఆటలో ఇన్వాల్వ్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని పోలి ఉన్నారు నేటి తరము అని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజుల్లో జీవిస్తున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు అని అంటే నేటి తరము అన్నాడు. శాస్త్రులు పరిచయులు అక్కడ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడ జ్ఞాపకం చేసింది అంటే ఒక తరాన్ని మొత్తాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక తరాన్ని మొత్తాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవెన్ ఇట్ అప్లైస్ ఈవెన్ టుడేస్ జనరేషన్ యాజ్ వెల్. ఈరోజు కూడా ఇటువంటి మనుషులు ఉన్నటువంటి తరము నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ ఆల్రెడీ డిస్క్రైబ్డ్ హియర్. నవ్వు ఈ ఉపమానంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు రెండు సంగతులు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఉపమానంలో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బాధతో కూడినటువంటి సంగతి ఒకటి ఉంది, రెండవది సంతోషంతో కూడినటువంటి సంగతి ఉంది. ఈ రెండు దేనిని వివరిస్తూ ఉన్నాయి ఇక్కడ అని చూస్తే ఇక్కడ 33 నుంచి 34 వచనంలో ఆ రెండు సందర్భాలను, రెండు సంగతులను యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను రొట్టె తినకయో ద్రాక్షారసము త్రాగయో వచ్చెను గనుక అన. వీడు దయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు. ద ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే యోహాను గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడంటే అప్పుడున్నటువంటి వారు యోహానును ఏమంటున్నారంటే వీడు దయ్యము పట్టినవాడు అంటున్నాడు. ఎందుకు? దయ్యం పట్టినవాడైతే యోహాను దగ్గరికి ఎందుకు వెళ్ళి బాప్తిసం పొందారు అనేకులు? అర్థమవుతుందా? దయ్యం పట్టినవాడైతే యోహాను దగ్గరికి వెళ్ళి పాపవాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారు? ఎవరు అంటున్నారంటే మీరు అన్నాడు. ఇక్కడ చూస్తే బాప్తిసం ఇచ్చి యోహాను మీ దగ్గరకు వచ్చినప్పుడు దయ్యము పట్టినవాడని ఆయన గురించి మీరు అంటున్నారు. ఎవరు మీరు అంటే శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు. ఒకవైపు ఏమో అప్పటి వరకు వీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రాన్ని చక్కగా వివరించగలిగేటువంటి జ్ఞానము కలిగినటువంటి పరిచయులు, ధర్మశాస్త్రాన్ని అక్కడ ఉన్నటువంటి చదువులేని వారికి, ఏమాత్రము దేవుని గురించి తెలియనటువంటి వారు అందరికీ కూడా వివరించి చెప్పేటువంటి జ్ఞానము కలిగినటువంటి పరిచయులు వీరు. లేఖనాలను ఉన్నట్టుగా చెప్పడానికి, ఏదైనా అర్థం కాకపోతే వివరించడానికి అవకాశం ఉండే దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు ఈ శాస్త్రులు, పరిచయులు. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క లేఖనాలను, ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా తీసుకున్నటువంటి ఆ లేఖనాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి చెప్పేటువంటి వీరు ఇప్పుడు యోహాను దగ్గరికి వెళ్ళి యోహాను నిజమైనటువంటి ప్రవక్త అంటే వీళ్ళందరూ కూడా ఆ స్టేటస్ అంతటిని వదులుకొని యోహాను దగ్గరికి వెళ్ళి మేము కూడా పాపులమే అని ఒప్పుకోవాలి. దట్ ఈస్ సంథింగ్ దే డింట్ లైక్. అది వారు అంగీకరించినటువంటి ఒక సంగతి. అందుకోసమే కాబట్టి ప్రజలందరూ వెళ్తున్నారు అక్కడికి. మరి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యోహానుని వెళ్తున్న వారందరినీ కూడా ఎలాగో ఆపలేరు. మరి ఎందుకు అంగీకరించలేదు మీరంటే యోహాన్ ఏమంటున్నారంటే హీ ఈజ్ ఎ మ్యాన్ పొజెస్డ్ విత్ డీమన్ స్పిరిట్ అని లేబుల్ వేశారు. ఇప్పుడు దయ్యము పట్టినవాడు అని వెలివేయడానికి చూస్తూ ఉన్నారు. అయితే యోహాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల్లో ఒక సాడ్ థింగ్కి గుర్తుగా ఉన్నాడు. ప్రలాపించి ఏడ్చేటువంటి సంగతికి గుర్తుగా ఉన్నాడు. ఎందుకు ప్రలాపించి ఏడ్చేటువంటి సంగతి? ఎందుకు యోహాను గురించి అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే యోహాను రాగానే ప్రజలందరినీ కూడా ఎలా బోధించాడు? ప్రజలందరికీ ఏం చెప్పాడు? యోహాను బోధన మీరు గమనిస్తే వచ్చి రాగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన దగ్గరికి రాగానే సర్ప సంతానమా అన్నాడు.
ఎవరికైనా సంతోషమా ఆ మాట అలా వినడం? ఏంటి, దేవుని పిల్లలమైనటువంటి మేము, అబ్రహాము సంతానమైనటువంటి మమ్మలను సర్ప సంతానం అంటే మేము ఎవరి సంతానం? యాక్చువల్గా సర్ప సంతానం అంటే దాంట్లో ఉద్దేశం ఏంటి? సాతాను యొక్క పిల్లలమై ఉన్నావా మేము? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఎక్కడ? ధర్మశాస్త్రం మా చేతుల్లో ఉండగా బోధించే మా స్థానం ఎక్కడ? నువ్వు బోధించేటువంటి మమ్మల్ని సంబోధించేటువంటి విధానము ఎక్కడ? వెరీ సాడ్ టు హియర్. తర్వాత యోహాను చెప్పినటువంటి మాట అంటే, ఇదిగో కాలము సంపూర్ణమైనది కాబట్టి మీరందరూ కూడా మారు మనస్సు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించుడి. ఒకవేళ పొందకపోతే ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది, ఎవరైతే అంగీకరించారో అది వేర్ల మట్టుకు కూడా పెకిలించబడుతుంది. యోహాను చెప్పింది ఏంటంటే తీర్పు, దేవుని గురించినటువంటి తీర్పుని జ్ఞాపకం చేస్తూ చెప్పాడు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ హార్డ్ మెసేజ్. కఠినమైనటువంటి ఉపమానము, కఠినమైనటువంటి బోధ యోహాను చేసినటువంటి బోధ. అయినప్పటికీ ప్రజలందరూ యోహాను దగ్గరికి వెళ్ళారు. కానీ వీడు దయ్యము పట్టినవాడు అని వారు చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, యోహాను జీవించినటువంటి జీవిత విధానము ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ పీపుల్. యోహాను జీవించినప్పుడు యోహాను భుజించినటువంటి ఆహారం ఏంటి చెప్పండి? మిడతలు, అడవి తేనె. ఎవరన్నా మిడతలు తింటారా? తింటారా ఎవరన్నా? ఎక్కడో అడవిలో ఎవరో తెలియనటువంటి వారు తప్ప కదా. అప్పటికే నాగరికత ఉంది. యోహానే ఎవరి మధ్యలో పుట్టాడు? జకరియా ఎలిజబెత్లకే కదా పుట్టే, వారికి మధ్యలో పుట్టాడు, ప్రవక్తలాగా పుట్టాడు. అందరి మధ్యలో ఆయన పుట్టినప్పుడే ఒక గొప్ప కార్యం జరిగింది. వాళ్ళ నాన్నకు మాటలు పోయాయి, కానీ ఆయన పుట్టిన వెంటనే ఆ పేరు రాయగానే ఆయనకి మాటలు వచ్చాయి. దేవుని గణపరిచారు, అందరూ చూశారు. అంటే యోహాను వెళ్ళి మిడతలు, అడవి తేనె తినడానికి గల కారణం ఏంటి అని అంటే, ఏదో అనామకుడిగా ఎక్కడో ఎవరో ఒక నాగరికత లేని ప్రజలు పుట్టలేదు ఆయన. కానీ ప్రజల మధ్యలోనే జీవించి, ప్రజల మధ్యలోనే పుట్టి పెరిగి, కానీ తనను తాను పుట్టిన నాటి నుంచే కూడా దేవునికి ప్రత్యేకపరుచుకున్నటువంటి జీవితాన్ని కలిగినాడు. అందుకోసమే ఎక్కడ జీవించాడు? ఆయన అరణ్యములో జీవించాడు. ఏం కట్టుకున్నాడు? రోమములు కలిగిన ఒంటె చర్మంతో తన దేహాన్ని కట్టుకున్నాడు. హీ లివ్డ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్. ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా యోహాను ప్రత్యేకంగా జీవించినటువంటి జీవితం కలిగిన వాడు. He lived in the wilderness. He ate the locusts and drank the wild honey. అంత మాత్రమే కాదు, అది మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, తనను తాను ప్రత్యేకపరుచుకొని ఈ లోక సంబంధమైన సామాజిక జీవితం అంతటిని కూడా వదులుకొని ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించడానికి తీర్మానం తీసుకున్నటువంటి, ప్రత్యేకంగా ఆయన ఏం బోధించాడో ఆ మాట ప్రకారంగానే జీవించాడు. అవునా కదా? అందుకోసం ఆయన బోధించినటువంటి బోధ అందరికీ నచ్చలేదు. వీళ్ళు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, యోహాను నిజంగా దేవుని చేత పంపబడిన ప్రవక్త అయితే మరి మనుషులతో సంబంధం లేకుండా ఎందుకు జీవిస్తున్నాడు? దట్ వాస్ దేర్ ఆర్గ్యుమెంట్. అర్థమవుతుందా? యోహాను మరి ప్రజలందరితో కలిసి జీవించాలి కదా. యోహాను జీవించినటువంటి జీవితము వాక్యానుసారమైనటువంటిది, లేఖనానుసారంగా తన గురించి రాయబడినటువంటి లేఖనానికి తగినట్టుగా ఆయన జీవించాడు. అరణ్యములో వినపడుచున్న ఒకని శబ్దము అన్నాడు, ఆ అరణ్యంలోనే యోహాను జీవించాడు. ఇదిగో ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా వెళ్తున్నటువంటి ఒకని స్వరము అన్నాడు. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన మెస్సియా, రాబోతున్న మెస్సియా ఈయనే అని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన గురించి ప్రకటించాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. కానీ ప్రజలందరితో, ఈ లోక సంబంధమైనటువంటి వారితో ఏ స్నేహము లేకుండా, అంటే లోక సంబంధమైన వారంటే సామాజిక సంబంధం ఏమీ కూడా లేకుండా జీవించాడు. అందుకోసమే దేవుని మాటకు లోబడినటువంటి ప్రజలను చూసినప్పుడు హీ వాజ్ వెరీ 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 హార్డ్ అట్ దెమ్. చాలా కఠినంగా వారి మార్గాన్ని ప్రశ్నించాడు, సత్యానికి ఆయన నిలబడ్డాడు. రాజు సైతం తప్పు చేస్తే నువ్వు చేసింది తప్పు అని బహిరంగంగా గద్దించాడు. ఆ సత్యాన్ని ఆ విధంగా ప్రకటించడం ద్వారా ఆయన చెరసాలలో
వేయబడ్డాడు, చివరికి చంపబడ్డాడు. దట్ వాజ్ హిస్ లైఫ్. అంత దేవుని యొక్క మార్గాన్ని అలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మార్గాన్ని ఆ విధంగా లేఖనానుసారంగా ప్రకటిస్తున్నటువంటి యోహానును ప్రజలందరూ ఒకవైపు అంగీకరిస్తూ ఉండగా, పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు తమ దృష్టికి తాము నీతిమంతులముగా అగపరుచుకొని, మేము ధర్మశాస్త్రము కలిగినటువంటి వారము, ధర్మశాస్త్రాన్ని బోధించే వారము, మేము సమాజ మందిరాల్లో బోధకులుగా ఉన్నటువంటి వారము, మేము అబ్రహాము సంతానము, మాలో నీతి తప్ప పాపము లేదు అని తమకు తాము బోధించుకున్నటువంటి వారు యోహానును తిరస్కరించి ఇప్పుడు ఏమన్నారంటే, యోహాను బోధన కాదనలేరు కాబట్టి ఆయన లైఫ్ స్టైల్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఏమన్నారు? ఇప్పుడు వాడు దయ్యము పట్టినవాడు. ఎప్పుడు దయ్యం పట్టినవాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? అడవుల్లో ఉంటాడు, ప్రజలతో సంబంధం లేకుండా ఉంటాడు, ప్రజల్లాగా జీవించడు, ప్రజలు తినేటువంటి ఆహారం తినడు, లేదంటే వానికి బికాజ్ హీ ఈజ్ పొజెస్డ్ బై డీమన్ అండ్ లెడ్ బై డీమన్. దట్స్ వై వీడు దయ్యము పట్టినవాడు అన్నారు. అంటే యోహాను ఎలా వచ్చాడు? దేవుని యొక్క ఉగ్రతను ప్రకటిస్తూ, దేవుని తీర్పును ప్రకటిస్తూ మీ వద్దకు వచ్చాడు. హీ వాజ్ ఎ సాడ్, a grieving, very hard, a straightforward, not mingled with the society, but yet lived for God. ఆ బోధను మీరేం చేశారంటే అంగీకరించలేదు. శాస్త్రుల పరిచయలు అంగీకరించి ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి. కాబట్టి అంగీకరించేటువంటి మనస్సు లేదు కాబట్టి, దేవుని యొక్క మార్గంలో నడవడానికి తమ హృదయాన్ని వారు సిద్ధపరచుకోవట్లేదు కాబట్టి, ఆయన మాటల వైపు వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి, ఇప్పుడు ఏం చేశారంటే యోహాను దయ్యం పట్టినవాడు అనేటువంటి ముద్ర వేస్తున్నారు. ఆయన చెప్పేటువంటి మాట సత్యమే. అక్కడ మీరు అందుకోసం ముందు మాటలు గమనిస్తే, యోహాను అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు గొప్పవాడని చెప్తూ 29వ వచనంలో, దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకొనిరి కానీ అతను ఇచ్చిన బాప్తిసం పొందారు. ఆ బాప్తిసం పొందినటువంటి వారు అందరూ కూడా దేవుడు న్యాయవంతుడే అని ఒప్పుకున్నారు, కానీ ఆయన చెప్పినట్టుగా తమ పాపములను ఆయనతో ఒప్పుకోవడానికి మాత్రం వారు రాలేదు. దట్ ఈస్ ద సాడ్ పోర్షన్. సాడ్ పోర్షన్ అంటే కఠినంగా వచ్చి చెప్పినప్పుడు, దుఃఖపరిచేటువంటి మాటలు చెప్పినప్పుడు సత్యమే కానీ కఠినంగా చెప్పి ప్రత్యేకంగా ఉండి చెప్పినప్పుడు అంగీకరించలేదు. నా ఇక్కడ 35వ వచనంలో, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచ్చు వచ్చిన గనుక మీరు అన్నాడు. వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకర్లకును పాపులకును స్నేహితుడు అని అనుచున్నారు. ఓకే, వెల్, యోహాన్ అయితే కఠినంగా బోధించాడు, సమాజంతో సంబంధం లేకుండా జీవించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో, ఇప్పుడు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మనుష్య కుమారుడు ఏమయ్యాడంటే యోహాను వలె బయట అరణ్యములో జీవించట్లేదు, యోహాను వలె మిడతలు తేనె మాత్రమే తింటూ అక్కడ ఉండట్లేదు, కానీ ప్రజలందరి మధ్యలోనికి వచ్చి హీ ఈజ్ నౌ ఫ్రెండ్లీ విత్ ద పీపుల్, లివింగ్ అమాంగ్ ద పీపుల్, ప్రీచింగ్ ద గాడ్స్ మెసేజ్, గుడ్ న్యూస్. దేవుడు మిమ్మల్ని అందుకోసమే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తే 6:12 వచనంలో, నేను కనికరమునే కోరుచున్నాను కానీ, అక్కడ హోషేయ గ్రంథంలో రాయబడినటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 10వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయము 13వ వచనము చూడండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 13వ వచనము, అయితే నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రకటించినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను పాపులను పిలవడానికి వచ్చాను. దేవుడు కనికరమును కోరుతూ ఉన్నాడు. బీదలకు సువార్త ప్రకటించుటకును, చెరసాలలో ఉన్న వారికి విడుదలను, మరణ ఛాయలో నివసించేటువంటి వారు గొప్ప వెలుగును చూసినటువంటి వ్యక్తి నేనే. ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభు ప్రకటిస్తూ ఉంటే, ఆ ప్రకటనని ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? వీడు త్రాగుబోతూ తిండిపోతూ పాపులకును సుంకర్లకును స్నేహితుడు. యోహాను వచ్చి తీర్పును బోధించినప్పుడేమో ఆయన దయ్యాలు పట్టినవాడు అని చెప్పి ఆయన బోధన తృణీకరించారు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వచ్చి బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క క్షమాపణని ప్రకటిస్తాడు, దేవుని యొక్క కృపను ప్రకటించాడు, దేవుని యొక్క ప్రేమను ప్రకటించాడు, దేవుని యొక్క అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూపిస్తూ ఆయన వైపు రమ్మని
దేవుని స్వార్థ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు వద్దకు రావడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజలందరి మధ్యలో నివసిస్తూ, ప్రజల మధ్యలోనే ఆ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ప్రజల మధ్యలోనే తింటూ, ప్రజలతోనే కలిసి జీవిస్తూ, పాపులు అనేటువంటి భేదము లేకుండా, నీతిమంతులు అంటే భేదము లేకుండా అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, ఇదే శాస్త్రులు పరిసయ్యులు యోహానును తిరస్కరించారు, వీడు దయ్యాలు పట్టిన వాడు అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, వీడు పాపులకు స్నేహితుడు. మీరు గమనిస్తే యోహానును ఆయన లైఫ్ స్టైల్ని వాళ్ళు లేబుల్ చేశారు, ఏంటంటే దయ్యం పట్టినవాడు అని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన వాళ్ళు అనడం లేదు, కానీ ఆయన జీవించే జీవిత విధానాన్ని ద లేబుల్డ్ ఇట్ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అన్నాడు. ఈ రెండింటిలో కూడా ఈ ఉపమానంలో చెప్పబడినటువంటి సంగతుల్లో ఈ శాస్త్రుల పరిచయలలో ఉన్నటువంటి హృదయము, వారి యొక్క కాఠిన్యము ఏంటంటే, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట అంటే, దే ఆర్ నో వే రెడీ టు యాక్సెప్ట్ ద గాడ్స్ మెసేజ్. ఏ విధంగా కూడా ప్రకటించినా, కఠినంగా ఉన్నట్టుగా ప్రకటించి చెప్పినప్పటికీ దానిని అంగీకరించలేదు. దేవుని ప్రేమపూర్వకంగా దేవుని ప్రేమను చూపిస్తూ దేవుని ప్రేమను ప్రకటించినప్పటికీ కూడా ఆయనను కూడా అంగీకరించలేదు. రెండూ సత్యమే, బట్ ఇట్ ఈస్ దేర్ హార్ట్ విచ్ వాజ్ సో హార్డ్ టు యాక్సెప్ట్ దట్ మెసేజ్. కఠినమైనటువంటి హృదయం కలిగిన వారై దేవుని యొక్క, అందుకోసమే రాయబడిన మాట ఏంటంటే అక్కడ, దేవుని వారు తమ విషయమైన 30వ వచనంలో తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎంత విచారకరమో చూడండి. ఈ దినాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి తరములో కేవలం యేసుక్రీస్తు ప్రభు ఆ తరములో ఉన్నటువంటి వారి గురించి ఆ మాటను చెప్తూ ఉపమానం చెప్పాడు. కానీ అలా దేవుని యొక్క మాటలను తృణీకరించినటువంటి తరము మొదటి నుంచి నేటి వరకు కూడా మన మధ్యలో కూడా ఉన్నారు. చాలామంది ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అంటే ఎలా ఉండాలి? దే ఆర్ డిఫైనింగ్ గాడ్. ఎలా ఉండాలి దేవుడు అంటే? హీ కెన్ బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ హీ కెన్ డెస్ట్రాయ్ ఆర్ హీ కెన్ బిల్డ్ ఎనీథింగ్. ఏ విధంగానైనా సరే, ఎవరైనా ఇంకొక మాటలు చెప్పాలంటే, 3 మేకుల మీద వేలాడబడేటువంటి స్థితిలోనికి దిగజారిపోయినటువంటి వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు? అపహసిస్తూ ఉన్నారు, అవునా కదా? లేదంటే దేవుడు అంటే ఇలా ఉండాలి కదా, నేను అనుకునేటువంటి ఒక రూపంలో ఉండాలి కదా, లేదంటే దేవుడు అంటే ఇంత శక్తి కలిగిన వాడై ఉండాలి కదా, మనుషుల చేత కొట్టబడేవాడై ఎలా ఉండాలి, మనుషుల చేతిలో హింసించబడేటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? ఇట్ ఈస్ సో హార్డ్. కారణం ఏంటి అంటే, దేవుని మార్గాన్ని అంగీకరించిన, దేవుని మార్గములో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి హృదయం లేదు. కానీ తమ మట్టుకు తాము ఏమైనారంటే, కఠినమైనటువంటి హృదయం కలిగిన వారై తమ మట్టుకు తాము, మాకు దేవుడు అవసరము లేదు, పాపులము కాదు, పాపములో నేను లేను అనేటువంటి సొంత నీతి చేత కప్పబడినటువంటి వారై గ్రుడ్డి వారైపోయి దేవుని యొక్క మార్గాన్ని చూడలేనటువంటి తరములో నేటి ప్రజలు ఉన్నారు. దేవుని ప్రేమను ప్రకటించినా తృణీకరిస్తున్నారు, దేవుని తీర్పును ప్రకటించినా తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కనికరాన్ని చూపించేటువంటి విధానంలో ప్రజలు జీవిస్తూ ఉన్నా, దేవుని మార్గాన్ని అలా ఉన్నప్పటికీ కూడా దానిని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. దేవుడు శక్తి గలవాడు అనేటువంటి సత్యం తెలిసి కూడా దానిని కూడా అంగీకరించలేనటువంటి వారు ఉన్నారు. వీళ్ళు పిల్లన గ్రోవి ఊదినప్పుడు నాట్యం ఆడలేదు, ప్రలాపించినప్పుడు కూడా ఏడవలేదు. ఇన్ ఐదర్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ దే డిడ్ నాట్ రెస్పాండ్. పిలుపులాటలు ఆడుకునేటువంటి పిల్లకాయలు అన్నాడు, అవహేళన చేసేటువంటి వారు. దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, సెటైరికల్గా ఒకరినొకరు ఏమనుకుంటున్నారు, ఏడ్చేప్పుడు ఏడవనటువంటి వాడిని చూస్తే, ఎందుకు నువ్వు అలా ఏడవలేదు, అరే వీడు ఏడవలేదు ఆ రోజు అన్నట్టుగా. లేదంటే నాట్యం ఆడాల్సినటువంటి సందర్భంలో, డ్యాన్స్ చేయాల్సినటువంటి మ్యూజిక్ ఉన్నప్పుడు కూడా, పెళ్లిలో అంత ఆనందంగా అందరూ ఉండవలసినటువంటి సందర్భంలో ఆ సందర్భాన్ని కూడా ఉపయోగించుకోలేనటువంటి పిల్లలను చూస్తూ అవహేళనగా మాట్లాడేటువంటి పిల్లలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2 సంగతుల్లో కూడా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారంట. అది చాలా విచారకరమైనటువంటి. ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమే, క్రైస్తవులమే అని చెప్పుకొని జీవించేటువంటి వారు కూడా ఈ విధంగానే ఉన్నారు, దేవుని యొక్క వాక్యానికి ప్రతిస్పందించకుండా.
దేవుని యొక్క మాటలు ఒకవైపు తమ హృదయాన్ని గద్దిస్తూ ప్రకటించబడుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటలను అంగీకరించినటువంటి స్థితిలో ఉన్నటువంటి హృదయం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. దట్ ఈస్ వెరీ సాడ్. 35వ వచనంలో జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, అందుకోసమే అయినను జ్ఞానం అనే దాని సంబంధులను బట్టి తీర్పు పొందును అనెను. ఎట్ అయినప్పటికీ కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట జ్ఞానము, ఇక్కడ మరొక మాట ఏంటంటే గాస్పల్, సువార్త. దేవుని యొక్క మార్గములో నడచడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు ఆ మార్గములో నడుస్తూ దానిని బట్టి దాన్ని అంగీకరించేటువంటి స్థితిని కలిగినటువంటి వారు ఆ మార్గములో నడుస్తూ ఆయన బోధించినటువంటి ఆ సువార్తను అంగీకరించినటువంటి వారు ఆయన పిల్లల వలె ఉంటారు. జ్ఞానం అనే దాని సంబంధులను బట్టి తీర్పు పొందుతుంది. యు విల్ బి జడ్జ్డ్ బై వాట్ యు రిసీవ్. లేదంటే దేనికి నువ్వు అంగీకరించావో, దేనికి నువ్వు సంబంధం అవుతున్నావో, దేనికి నువ్వు సంబంధించిన వాడివిగా నువ్వు రూపుదిద్దుకుంటూ ఉన్నావో దానిని బట్టి యూ విల్ బి జడ్జింగ్. నువ్వు దానిని బట్టి తీర్పు పొందబోతూ ఉన్నావు అని శాస్త్రులు పరిశీలన గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంది. దేవుని మార్గం వారి ముందు ఉంచబడింది. అనేకులు వారి ముందు తమ పాప క్షమాపణ, తమకు కలిగినటువంటి పాపపు భీతి ఏమైతే ఉందో, తమ ఎంత పాపపు చీకటి అనేటువంటి బంధకాల్లో ఉండి ఉన్నారో దాన్ని గమనించి వారు ఇలా ప్రకటిస్తున్నప్పుడే యోహాను దగ్గరికి వెళ్ళి రక్షించబడడానికి రక్షించబడ్డారు, పాప క్షమాపణ పొందారు. ఆ సమయంలో వారు ఆ మాటను అంగీకరించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రజల మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క ప్రేమను ప్రకటించి, దేవుడు కనికరవంతుడు, దేవుడు కనికరమనే కోరుతూ ఉన్నాడు, ఒక్కసారి ఆయన వద్దకు వచ్చి క్షమాపణను కోరుకుంటే నీ పాప క్షమాపణ నుంచి ఆయన నేను విడిపిస్తాడు అనేటువంటి స్వార్థను ప్రకటిస్తున్నప్పటికీ కూడా అరే ఇలా ఉండకూడదు కదా దేవుడు అంటే. హ్యాస్ టు బి సపరేటెడ్. They had their own righteousness, they had their own God, they had their own view about God and rejected Christ. కాబట్టి దేవుణ్ణి తృణీకరించినటువంటి తరం, ఏ విధంగా కూడా వాక్యాన్ని అంగీకరించినటువంటి హృదయం కలిగినటువంటి తరము, కఠినమైనటువంటి తరము, అపహసించేటువంటి తరము, దేవుని వెతకకుండా దేవుని యొక్క మార్గాన్ని అంగీకరించినటువంటి తరము, దేవుని యొక్క మాటలు వినబడుతున్నప్పుడు తృణీకరించేటువంటి తరము, కన్నులు నడినెత్తికి వచ్చినటువంటి తరము, ప్రభు మార్గాన్ని చూడలేనటువంటి గుడ్డివారైనటువంటి తరం. ఇట్స్ ఎ వెరీ వెరీ సాడ్ ఫర్ దోస్ హూ డు నాట్ హ్యావ్ దిస్ క్రైస్ట్ గాస్పల్. ఈ క్రీస్తు మార్గమును, సువార్తను అంగీకరించినటువంటి హృదయం కలిగినటువంటి వారి యొక్క జీవితము బహు భయంకరము అని ఈ ఉపమానము ద్వారా జ్ఞాపకము చేయబడుతూ ఉంది మనకు. సో కాబట్టి పిలుపులాటలు ఆడుకునేటువంటి పిల్లకాయలను పోలిన తరము, ప్రభువును అంగీకరించినటువంటి తరమును పోలినటువంటి వారై ఉన్నారు అని ఈ ఉపమానము ద్వారా జ్ఞాపకము చేయబడుతున్నాం. ఉదయకాల సమయంలో ఈ మాటలన్నింటిలో కూడా 2 మాటలు మనకు చాలా ప్రత్యేకంగా నిలబడుతూ ఉన్నాయి. ఒకటేంటంటే యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, యోహాను స్త్రీలు కనిన వారందరూ, ఇప్పుడు అర్థమైందా మీకు? యోహాను స్త్రీలు కనిన వారందరిలో కూడా గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్పాడు? హీ లివ్డ్ బై ద స్క్రిప్చర్ అండ్ స్టూడ్ ఫర్ ద స్క్రిప్చర్. వాక్యము తన గురించి ఏం రాయబడిందో అది గ్రహించిన వాడై ఆ వాక్యానుసారంగా జీవించాడు. అరణ్యంలోనికి ఎవరు వెళ్తారు చెప్పండి? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లోనూ ఆయన రక్షణార్థమైనటువంటి జ్ఞానమును తెలుసుకున్నటువంటి మనము వాక్యానుసారంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించుడి అన్నారు. మరి సంఘాల్లో ఎంతమంది ఈ మాటను తీసుకొని వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు? అవునా కాదు? మరి యోహాను తన గురించి ఎప్పుడో ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి లేఖనం, ఎప్పుడో యెషయా గ్రంథంలో, మలాకి గ్రంథంలో కదా, మార్గమును నీ త్రోవలో సరళము చేయడానికి ముందుగా నేను ఒక దూతను పంపిస్తున్నాను, అరణ్యంలో ఒక శబ్దము వినబడుతుంది అని ప్రవక్తల ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితము చెప్పబడినటువంటి మాట ఎప్పుడో ఉంటే, యోహాను పుట్టిన తర్వాత ఏం చేశాడు? ఆ లేఖనానుసారంగా తల్లిదండ్రులు దేవాలయంలో యాజక ధర్మాన్ని జరిగించేటువంటి ఆ వృత్తిని కాదని
అది కూడా దేవుని పనే, దేవుని మందిరంలో ఉండి పని చేసేటువంటిదే. కానీ ఇది కాదు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి, నా గురించి చెప్పబడినటువంటి లేఖన సత్యము ఇది కాదు, నా గురించి ప్రభువు నాకు ఇచ్చినటువంటి మార్గము ఇది కాదు, నేను మరలా వేరొక మార్గాన్ని ప్రకటించవలసిన వాడినైనాను. కాబట్టి నా జీవితం అంతా కూడా ఆ లేఖనాన్ని పోలే నడుచుకోవాలి అని అరణ్యములోనికి వెళ్ళాడు. ఏముండింటే అరణ్యంలో కదా, ఈ రోజుల్లో లాగా కన్జర్వేటివ్ ఏరియాస్ కాదు అరణ్యాలు అంటే కదా. ఇక్కడ లేదంటే ఇక్కడ పులులు ఉంటాయి జాగ్రత్త అని బోర్డు పెట్టేటువంటి అరణ్యాలు కాదు. లేకపోతే ఇక్కడ ఈ సమయంలో ఇలా తిరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్త అని చెప్పేటువంటివి కాదు. లేకపోతే అన్నీ ఏర్పాటు చేసి ఉండేటువంటి స్థలం కానీ కాదు. హీ వాంటెడ్ హిజ్ లైఫ్ టు బీ అలైన్డ్ విత్ ద స్క్రిప్చర్. లేఖనానుసారంగా తన జీవితం ఉండడానికి తనను తాను నాజీరు చేసుకున్నటువంటి వాడై జీవించాడు. మీరు గమనించండి ఒక మాట, ఇంత దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించడానికి ఇష్టపడినటువంటి యోహాను ఒంటె చర్మాన్ని ఎలా ధరించుకొని ఉంటాడు? కదా, అంటే చంపింటాడంటారా ఒంటెను? లేకపోతే ఎక్కడో దొరికింటుంది అంటాడా? కదా, ఒంటెని చంపాలంటే ఎంత పెద్ద ఆయుధం కావాలి, ఆ తోలు అవన్నీ కావాలంటే. ఒకవేళ ఆయన నిజంగానే అలా చేయగలిగింటే తన మీద ఉన్నటువంటి వస్త్రాలు కూడా బహుశా ఎవరైనా ఇచ్చి ఉండాలి ఆయన వెళ్ళేటప్పుడు, లేదంటే ఎక్కడో చోట చనిపోయి ఉంటే ఒకవేళ ఏదైనా అది దానివల్ల ఏదైనా ఆయనకు దొరికింటే అది తీసుకొని అంతవరకు ఎలా జీవించింటాడు అరణ్యంలో? ఏమాత్రము కూడా బట్టలు లేకుండా కూడా ఆయన జీవించినటువంటి జీవితం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాక్యము తన గురించి ఒకని స్వరము అని నా గురించి చెప్పబడింది, నేను అరణ్యములోనే ఉండాలి, దేవుని యొక్క మాటను ప్రకటించాలి. ప్రజలందరూ యోహాను ఇళ్ళలోకి వచ్చి చెప్పలేదు, ప్రజలందరూ అరణ్యంలోనికే వెళ్ళి నది దగ్గర ఎక్కడో యోర్దాను నదీ తీర పరివాహక ప్రాంతంలో అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన చెప్తూ ఉంటే ఆయన దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటే వారందరి నుంచి అయ్యో ఇప్పుడు ప్రజలందరూ వస్తున్నారు అని గుర్తించారు ఇన్ని రోజులకి అని ఆయన వారికి ఇష్టమైనటువంటి బోధన బోధించలేదు. అక్కడ కూడా దేవుని యొక్క రాజ్యాన్నే ప్రకటించాడు. పాప క్షమాపణ అవసరము, దాన్నే ప్రకటించాడు. దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఇప్పుడున్నటువంటి వారందరూ కూడా మారు మనస్సు పొందాలి, అదే దేవుని మాట, దాన్నే ప్రకటించాడు. అడవి తేనెను మిడతలను ఆహారంగా తిన్నాడు. మీరు ఊహించండి, ఎలా పట్టుకొని ఉంటాడు, ఎలా అడవి తేనెను తినింటాడు. అంటే రోజు ఇప్పుడు వెళ్ళి పొద్దున్నే వెళ్ళి కదా మనం కదా బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు ఉంటుందా? హోటల్ దగ్గరికి వెళ్తే ఎక్కడ, రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడ హోటల్కి వెళ్ళి ఏదో మనకు కావాల్సిన టిఫిన్ దొరుకుతుంది, అట్లా తేనె దొరుకుతుందా? మరి ఎలా జీవించింటాడు? ఆ జీవితాన్ని మనం అర్థం చేసుకుంటేనే హీ లివ్డ్ ఎంటైర్లీ విత్ గ్రేట్ స్ట్రగుల్ కదా. మిడతలు అంటే ఏదో మనం కదా సముద్ర తీరాన్ని వచ్చే క్రాబ్స్ బాగా పెద్దగా ఉంటాయి, అంతంత పెద్ద మిడతలు ఉంటాయి అనుకుంటున్నారా? ఎలా ఉంటుంటాయి మిడతలు అంటే? చిన్న పురుగులు, ఏదో పెద్దవి ఒకసారి ఒక మిడతను తింటే ఒక రోజుకి అంత సరిపోతుంది, అంత పెద్దది కాదు. అర్థమవుతుందా? దట్ ఈజ్ వై యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. దట్ వాజ్ ద స్టేట్మెంట్. బట్ యెట్ పాప క్షమాపణ పొందినటువంటి అల్పుడైన వాడు, భూమి మీద అందరిలోకెల్లా గొప్పవాడు యోహాను, అంతకంటే గొప్పవాడు ఎవడు లేడు. కానీ పాప క్షమాపణ పొంది భూమి మీద దరిద్రపు జీవితం జీవించిన వాడైనా సరే యోహాను కంటే కూడా పరలోకంలో గొప్పవాడు. దట్ ఈస్ ద అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ ది హెవెన్. పాప క్షమాపణలో దాగి ఉన్నటువంటి సత్యం ఏంటంటే నువ్వు ఎంత గొప్పవాడివో పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అంటున్నాడు ఇక్కడ. పరలోక రాజ్యంలో ఒకవేళ ఎవడైనా అల్పుడు గొప్పవాడు అనేటువంటి భేదం ఏమైనా ఉంటే, ఎంత అల్పుడైన వాడైనప్పటికీ కూడా ఈ భూమి మీద జీవించిన మనుషులందరిలో ఎంత గొప్పవాడు ఉన్నాడు, వానికంటే గొప్పవాడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మిక్కిలి అల్పుడైన వాడు. అంటే అర్థమవుతుందా?
మన రూపాయికి డాలర్కి డిఫరెన్స్ మనం చూస్తుంటాం కదా చాలాసార్లు, అలా అన్నమాట. ఎలాగైనా సరే అమెరికాకి వెళ్ళి డాలర్ సంపాదించుకోవాలనుకుంటారు చాలామంది, అవునా కదా? ఎందుకు? ఇక్కడ చేసే ఉద్యోగం అక్కడ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. బికాస్ దెర్ ఈజ్ అ గ్రేటర్ వాల్యూ. మన రూపాయి కంటే అది ఎక్కువ విలువ కలిగింది కాబట్టి అందుకే అక్కడికి వెళ్తే త్వరగా సంపాదించుకుంటాం, చేసే పని ఒకటే కానీ ఎక్కువ డబ్బులు వస్తాయని. మరి ఇక్కడ యోహాను గురించి చెప్పబడినప్పుడు భూమి మీద జీవించిన వారందరిలోకెల్లా గొప్పవాడైన యోహాను కంటే కూడా పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు చాలా గొప్పవాడని చెప్తూ ఉన్నప్పుడు, మరి అంత గొప్ప స్థితిని కలిగి ఉండడానికి అవసరమైనటువంటి రాజ్య సువార్త ప్రకటించబడినప్పుడు అంగీకరించకపోతే వారిని ఏమనాలి మనం? దేవుని యొక్క మార్గము వారి ఎదుటకు వచ్చి ప్రత్యక్షపరచబడి, ఇదిగో ఇదే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గము, పశ్చాత్తాపపడండి అనేటువంటి సువార్త చెప్పబడినప్పుడు దాన్ని అంగీకరించినప్పుడు వారి జీవితాల్లో కలిగేటువంటి భయంకరమైనటువంటి చివరి జీవితము ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోవడానికి చాలా కష్టం, భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకోసం ఇక్కడ వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ఉదయకాల సమయంలో ప్రభువు యొక్క మార్గము తెలిసి కూడా అంగీకరించినటువంటి తరము, ప్రభు యొక్క మార్గాన్ని తృణీకరించినటువంటి తరము, ప్రభు యొక్క మార్గములో నడవడానికి ఇష్టపడినటువంటి తరము, ప్రభు యొక్క మార్గములో నివసించడానికి, ప్రభు యొక్క మార్గంలోనికి రావడానికి, పాప క్షమాపణను తర్వాత హృదయ మార్పును అంగీకరించినటువంటి తరము కలిగినటువంటి ప్రజలు నేడు క్రైస్తవ సంఘాల్లో కూడా ఉన్నారు అనేది ఎంతైనా వాస్తవం. ఉదయకాల సమయంలో ఆ విధమైనటువంటి స్థితిలోనికి వెళ్లకుండా నేను జాగ్రత్త పడడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరము. కాబట్టి దేవుని మార్గము తెలియపరచబడుతూ ఉంది, దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉంది. రక్షించబడడానికి ప్రభు యొక్క అవకాశము మన మధ్యలో ఉన్నప్పుడు దాన్ని అంగీకరించడానికి ఇష్టపడినటువంటి హృదయం కలిగిన వారమైతే ప్రభు యొక్క రాజ్యములో ప్రవేశిస్తాం, లేకపోతే ప్రవేశించము. ఈ మాటలు ఉదయకాల సమయంలో వింటూ ఉండగా మన హృదయాల్లో మనల్ని మనం పరీక్షించుకొని వాక్యపు వెలుగులో మన జీవితాలను సరి చేసుకొని ముందుకు వెళ్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రములు. పరలోక రాజ్యములో అల్పుడైనటువంటి వాడు ఈ భూమి మీద జీవించినటువంటి గొప్పవారిలోకెల్లా శ్రేష్ఠుడని సెలవిస్తూ ఉన్నారు. రక్షణ కలిగి, పాపక్షమాపణ కలిగి పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి అవసరమైనటువంటి దేవుని యొక్క స్వార్థను మా మధ్యలో మీరు వివరిస్తూ వచ్చారు. అవసరమైనటువంటి పాపక్షమాపణను మీరు కనికరపడి మాకు చూపిస్తూ ఉన్నారని, అనుగ్రహించే దేవుడు అని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. తృణీకరించినటువంటి తరం ఉంది, ఆ స్థితిలోనికి వెళ్లకుండా అనేకులకు రక్షణార్థమైనటువంటి మాటలు ప్రభువా వినిపించబడుతూ ఉండగా ఏర్పరచుకున్నటువంటి వారు మీ వైపు తిరిగి రావడానికి సహాయం చేయమని, విన్నటువంటి మాటలు మా హృదయాల్లో ఫలింపునిచ్చి దాని ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.